రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను విచారించేందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం. అమరీందర్, ప్రముఖ హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకొని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అతను పూర్తిలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసే సమయంలో సహకరిస్తానంటూ కూడా పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత పోలీసు జీప్ లో ఎక్కుతున్న క్రమంలో కూడా ఇదే జీప్ లో రావాలా అంటూ కూడా అల్లు అర్జున్ మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ఇందులోనే ఎక్కాం సార్, స్టేషన్ కి తీసుకెళ్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని తీసుకురానున్నారు. సంధ్య థియేటర్ సంబంధించిన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం అదుపులోకి అయితే అల్లు అర్జున్ అయితే తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దినటువంటి పుష్ప 2 చిత్రానికి సంబంధించి డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న బుధవారం వివిధ ప్రాంతాల్లో కూడా ప్రీమియర్ బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాట, సంధ్య థియేటర్ ఎదురుగా జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ తో పాటు సినిమా థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ వింగ్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే డీసీపీ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ రాత్రి జరిగినటువంటి 9:30 గంటలకు పుష్ప 2 బెనిఫిట్ ప్రీమియర్ షో జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారంటూ కూడా ఇప్పటికే చెప్పారు. సంధ్య థియేటర్ యాజమాన్యం ఓన్లీ అభిమానులు ఎక్కువగా వస్తున్నారన్న అంశాన్ని చెప్పారు తప్ప అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ కు ఏదైతే వస్తున్నారన్న అంశాన్ని చెప్పలేదంటూ కూడా మొదటి నుంచి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్ చెప్తా ఉన్నారు. అభిమానులతో పాటు సినిమాలో నటించినటువంటి కీలక నటులు కూడా థియేటర్ కు వస్తున్నారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. మొత్తానికి ఇటు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇవ్వకపోవడం, ఇటు యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు అక్కడ తీసుకొని పరిస్థితి నెలకొంది. అయితే పబ్లిక్ లోనే అదుపు చేసుకునేందుకు మొత్తం థియేటర్ లో ఎంట్రీ, ఇటు ఎగ్జిట్లు, ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేయలేదు. దీంతో సంధ్య థియేటర్ యాజమాన్యంపై తీవ్రంగా సీరియస్ అయిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి 9:30 గంటలకు ఇటు వ్యక్తిగత సిబ్బందితో సంబంధించి సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ ఆ సమయంలో చేరుకున్నారు. చేరుకున్న సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో పూర్తిగా తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. ఆ థియేటర్ లోపల బయట ప్రేక్షకులు పూర్తిగా కిక్కిరిసిపోవడం, ఈ క్రమంలో తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి కుటుంబం సంబంధించి ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో వారికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వారికి గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే బయటకు లాగే ప్రయత్నం చేశారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ సంబంధించి 13 ఏళ్ల వయసు ఉంటది. అతనికి సిపిఆర్ కూడా స్థానికంగా ఉన్న పోలీసులు కూడా చేశారు. ఆ తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇప్పటికే రేవతి అక్కడికక్కడే స్పృహ తప్పింది. తొక్కిసలాటలో మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి తీసుకుపోతే వైద్యులు మృతి చెందిన కూడా రేవతి మృతికి సంబంధించి వివరాలు కూడా తెలిపారు. శ్రీతేజకు సంబంధించి మరోవైపు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నామని ఇప్పటికే డీసీపీ అయితే సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్ అయితే తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5 సెక్షన్లకు కూడా కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లకు సంబంధించి ప్రస్తుతం సంధ్య థియేటర్ యజమానితో పాటు మరో 2 కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఉత్కంఠ నేపథ్యంలో ప్రస్తుతం ఎట్టకేలకు సంధ్య థియేటర్ సంబంధించిన కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అతని పైన నమోదైన కేసుకు సంబంధించి బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం 105, 118/1 తో పాటు రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని మరి కాసేపట్లో థియేటర్ తీసుకొస్తారు. థియేటర్ కు తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారించబోతున్నారు. ఎందుకంటే పోలీసులు ఏదైనా ఈవెంట్లు జరిగితే తప్పనిసరిగా
ఈవెంట్ చేసిన వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అల్లు అర్జున్ కి ప్రత్యేక సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. ఆ వింగ్ ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు? పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? దీనివల్ల రేవతి అనే మహిళ మృతి చెందింది. ప్రస్తుతానికి అయితే ఈ మృతి పట్ల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాటు సంజయ్ థియేటర్ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అందరి మీద ప్రస్తుతం కేసు నమోదు చేయడంతో పాటు వాళ్ళు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకున్న తర్వాత అతని మీద నమోదైన సెక్షన్లు ఏవైతే ఉంటాయో సెక్షన్ల ఆధారంగా బెయిల్ ఉంటుందా లేకుంటే నాన్ బెయిలబుల్, అంటే ఒకవేళ నాన్ బెయిలబుల్ అయితే తప్పనిసరిగా సెక్షన్ల ప్రకారం కోర్టులో హాజరుపడాల్సి ఉంటుంది. హాజరుపరుస్తారా లేదా అనేది మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ అయితే రానుంది. రైట్ అమరేందర్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్, ఇక ఈ నెల 4న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ షోకి హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. అల్లు అర్జున్ ను చూసేందుకు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 మూవీ టీం కూడా స్పందించింది. మృతురాలు రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపింది. అయితే తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.